గుణవతి అయిన స్త్రీ ఆమె పనులు ఎలా ఉంటాయి అనే నేపథ్యంలో మనం ఆలోచన చేస్తున్న ఈ క్రమంలో దేవుని వాక్యంలో నుంచి ఆమె భర్త ఆమె మీద నమ్మకం ఉంచుతాడు అంటుంది వాక్యం. ఏ కారణాలను బట్టి నమ్మకం ఉంచుతాడు, ఆమె నమ్మకం ఉంచేలాగా ఏం చేసింది, ఆమె స్థితి ఏంటి అని ఆలోచన చేస్తున్న ఈ క్రమంలో కొన్ని తలంపులు మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాం. దీంట్లో భాగంగా ఆమె భర్త ఆమెను నమ్ముతాడు అన్నాడు. 11వ వచనంలో ఈ మాట చదువుతాం. నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు అంటున్నాడు. ఆమె భర్త ఆమెను నమ్ముతాడు. నమ్మకాలు ఇందాక నేను ప్రారంభంలో చెప్పినట్టుగా భార్య కొడుకు కలిసి భర్తను చంపేశారు. ఎందుకు అన్న విషయాన్ని వాళ్ళు ఏమని చెప్పారంటే, ఆయన చనిపోతే రైల్వే ఉద్యోగం వస్తుంది అని చెప్పారంట. అంటే ఈ బంధాలన్నీ ఎలా ప్రారంభమయ్యాయో అని అంటే ఉన్నతంగా ప్రారంభమయ్యాయి. ముగింపు ఎలా ఉంది అని అంటే చాలా బలహీనంగా మారిపోయింది. ఈ బంధాలు ఎలా కొనసాగుతున్నాయి, ఎలా కలుసుకున్నారు వీళ్ళందరూ అని అంటేను ఒక పీలమైన బంధాలు ఇవన్నీ తప్పదు కాబట్టి అవసరాన్ని బట్టి అలా కలిసి ఉన్నారు. భార్యాభర్తలే కాదు మిత్రులారా, పిల్లలు తల్లిదండ్రులు కూడా తప్పదు కాబట్టి ఒకరి అవసరాలు ఒకరికి ఉన్నాయి కాబట్టి బంధాలు నిలబడుతున్నాయి తప్ప ఇక మరో మార్గం మరో బంధాన్ని వెతుక్కొని కొనసాగలేం, అంటూ కట్టబడలేం కాబట్టి కొనసాగుతున్నాయి కానీ నిజమైనవి కావు. కానీ నమ్మకమైన వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొక మాట చెప్పిన, ఇక్కడ ఈమెను భర్త పొగుడుతున్నాడు కానీ అసలు భర్త అనేవాడే లేని స్త్రీలు కూడా ఉన్నారు, పొగడబడుతున్న స్త్రీలు ఉన్నారు సమాజం చేత. భర్త ఉండి కూడా ఉపయోగం లేని భర్తలు కూడా ఉన్నారు ఈ సమాజంలో చాలామంది జీవితాల్లో. అయినా సరే ఆ స్త్రీ గుణవతిగా మారుతూ గుణవతిగా మార్చుకుంటూ గుణవతిగా తన స్వభావాన్ని తన వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకుంటూ ఆమె దీవెనకరంగా మార్చబడిన స్త్రీలు కూడా మనం బైబిల్లో చూస్తాం. వాస్తవంగా ఒక స్త్రీ తన కుటుంబంలో ఆమె దీవెనకరంగా మార్చబడకపోతే ఆమె ఎంత ప్రమాదకరంగా ఉంటుందని దేవుడు చెప్పాడంటే, మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో ఉన్న మాటను చదువుతాం. స్నేహితుణ్ణి నమ్మవద్దు, ముఖ్య స్నేహితుణ్ణి నమ్మవద్దు, నీ కవిగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారానికి కాపు పెట్టు. అంటే నీ భార్య దగ్గర కూడా అన్ని ఓపెన్గా మాట్లాడకు. నమ్మదగిన వ్యక్తులు, భార్య నమ్మకంగా కనబడడం లేదు అక్కడ, స్నేహితుడు నమ్మకంగా కనబడడం లేదు అక్కడ, ముఖ్య స్నేహితుడు కూడా ఎలా కనబడడం లేదు, నమ్మకంగా కనబడడం లేదు. నమ్మకం ఎక్కడ వెతకాలి, ఎవరి దగ్గర వెతకాలి అర్థం కాని పరిస్థితి. ఎవరిని నమ్మాలో అర్థం కాదు ఈ సమాజం. ఎవరిని నమ్మితే చివరి వరకు మనతో ఉంటారో కూడా అర్థం కాదు. ఇక స్త్రీ పురుషుల విషయానికి వచ్చిన తర్వాత ఆధిపత్య ధోరణితో సంసార జీవితాన్ని పూర్తిగా రోడ్డు మీదకి తీసుకొచ్చిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇప్పుడు కుటుంబ కలహాలు రోజు రోజుకి ఎక్కువైపోయిన కారణం చేత దీన్ని కూడా క్యాష్ చేసుకోవటం కోసం టీవీ టెలివిజన్ వాళ్ళు ఏం చేశారు, బతుకు జట్కా బండి, ఇంకేమో ఉన్నాయిగా, సంసారం ఒక చదరంగం, ఇలాంటి షోలు ఏర్పాటు చేశారు వాళ్ళు. ఈ షోలు ఏర్పాటు చేసి టీఆర్పీ రేటింగ్ సూపర్గా వచ్చిందంట వాళ్ళకు. మిగతా గొప్ప గొప్ప సినిమాలు వచ్చిన దానికంటే కూడా టీఆర్పీ రేటింగు వాటికే ఎక్కువ వచ్చిందంట. ఆ టేబుల్ మేట ముందుకని చైర్లో కూర్చోండి. టీఆర్పీ రేటింగ్ వాటికే చాలా బాగా వచ్చింది. అందుకని వాళ్ళు కూడా ఆ టీఆర్పీ రేటింగ్ బాగా వస్తుంది కాబట్టి సెలబ్రిటీలని పెట్టుకుంటున్నారు, సినిమా వాళ్ళని పెట్టుకొని ఆ షోను ఇంకా గొప్పగా చేయడానికి ప్రయత్నం చేశారు. ఎందుకు అని అంటే పక్కింట్లో ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీ మనుషులకి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ క్యూరియాసిటీ కాస్త ఏమైపోయింది, పక్కింట్లో ఏం జరుగుతుందని బాధపడవలసిన అవసరం లేకుండా వాళ్ళే ఏం చేశారు, మన ఇంట్లోనే కూర్చొని ఒక కుటుంబంలో జరిగే భార్యాభర్తల మధ్య అత్తమామల మధ్య ఏం జరుగుతుందో ఇదంతా కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి బజార్లో పెట్టేసే పరిస్థితి వచ్చింది. కానీ గుణవతి అయిన స్త్రీ తన సంసార జీవితాన్ని అలా చేసుకోదు మిత్రులారా. గుణవతి అయిన స్త్రీ అలా చేసుకోదు. ఆమె తన కుటుంబాన్ని మార్చుకోవడానికి ఆమె ప్రయత్నం చేసే ప్రయత్నాలు
ఆమె ఎంత నమ్మకంగా ఉంటే ఆ భర్త ఆమె మీద ఆధారపడ్డాడో ఆలోచించండి ఒకసారి. ఆమె ఎంత యథార్థమైన స్థితిలో ఉంటే ఆమె భర్త ఆమె మీద ఆధారపడ్డాడు. కుటుంబాలు దీవెనకరంగా కొనసాగాలి అని అంటే ఆ కుటుంబీకులు, నాకు తెలుసు ఒక భర్త ఆయన తాగుబోతు జీవితాన్ని కలిగి ఉన్నాడు, 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు మాకంటే పెద్దోళ్ళే వాళ్ళు. ఆయన చివరి వరకు చనిపోయే వరకు తన జీవితంలో ₹1 తీసుకొచ్చి భార్యకి ఇచ్చిన సందర్భం లేదని చెప్తారు ఊర్లో వాళ్ళంతా. మాకు ఊహ వచ్చిన తర్వాత కూడా చూశాను నేను. అలాంటి పరిస్థితుల్లో ఆమె పట్టుదల, ఆమె ఎప్పుడు పడుకునేదో, ఎప్పుడు తెల్లవారింది అని ఆమెకు అసలు పొద్దుతో సంబంధం లేదు, కాలంతో సంబంధం లేదు, పని చేస్తూనే ఉండేది. చివరికి ఆ పిల్లల్ని ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్ళారు. మిగతా మా తల్లిదండ్రులు వాళ్ళందరూ బాగానే ఉండేవాళ్ళు, పని చేసుకునేవాళ్ళు, కష్టపడేవాళ్ళు. ఆమె ఒక్కతి పిల్లల్ని ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్ళగలిగింది. నాకు అనిపించింది ఈ వాక్యం చదివేటప్పుడు, నాకు ఆవిడ జ్ఞాపకానికి వచ్చింది. గుణవతి అని అంటే ఆమెనేమో తన పిల్లల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళగలిగింది అని. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ గృహ నిర్వాహకత్వం అనే విషయం గురించి మాట్లాడుతూ లూకా రాసిన సువార్తలో ప్రభు మాట్లాడుతూ ఇలా అన్నాడు. 19వ అధ్యాయం 17వ వచనంలో మనం చదవచ్చు. అతడు భళా మంచి దాసుడా, ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండుమని అతనితో చెప్పాడు. మిత్రులారా, యేసుక్రీస్తు ప్రభువారు గృహ నిర్వాహకత్వం గురించి మాట్లాడాడు. అంటే ఒక పట్టణాన్ని పాలన చేసుకునే ఒక వ్యక్తి గురించి మాట్లాడాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ వ్యక్తి గురించి మాట్లాడుతూ అతడు ఒక పట్టణం మీద నమ్మకంగా ఉండేసరికి అతన్ని ఎక్కడికి తీసుకెళ్ళి పెట్టాడు? 10 పట్టణాల మీద అధికారిగా చేశాడు. ఈ నమ్మకత్వం ఏం చేస్తుంది అని అంటే అతన్ని ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్ళడానికి పనిచేస్తుంది. నిజంగా ఈ భార్యను ఆ భర్త నమ్ముతున్నాడు, గుణవతిని భర్త నమ్ముతున్నాడు అంటే అర్థం కేవలం భర్త మాత్రమే నమ్ముతున్నాడు అని కాదు మిత్రులారా. నేను కొన్ని వచనాల తర్వాత చూపెడతాను. భర్త మాత్రమే నమ్ముతున్నాడని కాదు, అనేక మంది ఆమెను ఆదర్శంగా చేసుకున్నారు. ఇలా ఉండాలి ఒక స్త్రీ అంటే, ఈమెలాగా ఆలోచించాలి, ఈమెలాగా ప్రయత్నించాలి, ఈమెలాగా ఉండాలి. అందుకనే కుటుంబంలో స్త్రీ ఉంటుంది, భర్త బయట పని చేసుకోవటానికి వెళ్ళిపోతాడు. భర్త నిజానికి స్త్రీలుగా బహుశా మీకు అర్థమవుతుందో ఆ విషయం అర్థం కాలేదు ఇప్పటివరకు, నాకు తెలియదు. కానీ ఏ చిన్న పని కోసం వెళ్ళినా భర్త బయట 10 మందితో మాట్లాడేటప్పుడు, 10 మందిని కలవవలసిన అవసరం ఉన్నప్పుడు, ఆఖరికి తను పనిచేసే దగ్గర 10 రకాలైన మనస్తత్వాలు కలిగిన వ్యక్తులతో కలిసి పనిచేసేటప్పుడు ఎంత విసిగిస్తారో, మనసు ఎన్నిసార్లు గాయపడుతుందో, ₹1 వదిలిపెట్టుకోవాలా, ఆ ₹1 సంపాదించుకోవాలా అని మీమాంస దగ్గర వాళ్ళతో ఎంత వ్యతిరేకతను అనుభవిస్తాడో, ఇవన్నీ మనస్సు చివుక్కుమనే సందర్భాలు ఒక రోజుకు వచ్చేసరికి 4-5 సార్లు కలుగుతుంటాయి మనిషి జీవితంలో. ఇంటికి రాగానే బహుశా సినిమా రచయిత ఎవరో, నేను అవి ఏది పడితే అది చదవటం వల్ల, చాలా విషయాలు చదివిని కొన్ని గుర్తుండటం వల్ల ఆయన అంటాడు, గృహమే కదా స్వర్గసీమ అని. రియల్ ఎస్టేట్ కూడా హైదరాబాద్లో ఉంది, శాండిల్వుడ్ ఏదో ఉంటుంది గృహసీమ అని. గృహమే కదా స్వర్గసీమ అంటే ఆయన ఉద్దేశం, వాళ్ళు అన్యులు కాబట్టి, క్రైస్తులు కాదు కాబట్టి, ఇల్లే స్వర్గం అంటాడు. బయట తిరిగేదంతా నరకం అంట, ఇంటికి రాగానే స్వర్గం అయిపోవాలి అని అంట ఇల్లు. మన పిల్లలు కానీ, భర్త కానీ, మన వాళ్ళు కాలేజీకి వెళ్ళి వచ్చిన, స్కూల్కి వెళ్ళి వచ్చిన పిల్లలు కానీ ఇంట్లోకి అడుగు పెడుతున్న ఎరా వచ్చినవా పొద్దున గ్లాస్ ఎక్కడ పడే అన్నాం అనుకో, అమ్మా ఏమనిపించింది వాడి మనసు, ఎందుకు కదా, ఎందుకు వచ్చాను రా ఇప్పుడే, అట్టటి తిరిగి 1 గంట తర్వాత వచ్చిన బాగుండు, వచ్చి రాగానే ఇవిడ మొదలుపెట్టింది అని. అలా ఉండకూడదు. ఆ భర్త ఇంటికి రాగానే సేద తీర్చగలిగే ఆదరణ కలుగజేయాలి, సేద తీర్చగలిగే ఆదరణ ఇవ్వగలగాలి. అందుకని నిజానికి ఇంటిని నిర్వర్తించేది స్త్రీకి ఆ బాధ్యత ఉంది. కొరింథీ పత్రికలో పౌలు చెప్తూ, మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో దైవజనుడు మాట్లాడుతూ ఈ మాట చెప్పాడు మిత్రులారా, మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడు ఎలా ఉండాలి, తప్పనిసరి అని అన్నాడు. అతడు నమ్మకమైన వాడై ఉండుట తప్పనిసరి, అది అవసరం. అపనమ్మకస్తుడు గృహాన్ని నడిపిస్తే చాలా ఇబ్బంది కలుగుతుంది అని చెప్పాడు.
ఈ మాట చెప్తూ యేసుక్రీస్తు ప్రభు మరొక ఉదాహరణ చెప్పాడు. మత్తయి వార్త 24, ఇది గృహ నిర్వాహకుడు 24 అధ్యాయం 45వ వచనంలో ఇలా చెప్పాడు. యజమానుడు, చాలా జాగ్రత్తగా వినండి ఈ మాటని, యజమానుడు తన ఇంటివానికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును. ఒకవేళ వాడు బుద్ధిమంతుడుగా నమ్మకమైన వాడిగా లేకపోతే ఇంటి వారికి భోజనం పెట్టడానికి ఒక యజమానుడు ఆ ఇంట్లో ఒక వ్యక్తిని పెట్టుకున్నాడు, నాకు లాగనమాట. ఇక్కడ సేవకుల గురించే మాట్లాడుతున్నాడు ఆ సందర్భంలో. ఆ ఇంటి వారికి తగిన వేళల్లో భోజనం పెట్టడానికి సేవకుల గురించి మాట్లాడుతున్నప్పటికీ కూడా ఈ సందర్భం నిజానికి తగిన సమయంలో భోజనం పెట్టలేని ఆ గృహ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో ఆ ఇంటి వారిని ప్రేమగా చూసుకున్నట్లు అవుద్దా చెప్పండి? టైం అయిపోయింది, 2 అయింది, భోజనం పెట్టలేదు ఏంటి అని భార్యని కనుక భర్త పిల్లలు ఎవరు అడిగారని, పొద్దునేగా తిన్నది, ఇంత తిన్నావు, పొద్దున ఇంత తిన్నావు, 2 గంటలకి ఆకలి అవుతుంది, ఉండవు గంట తర్వాత అవ్వలేదు అని అన్నారు. ఆ వ్యక్తులు నిర్వాహకత్వం సరిగ్గా జరిగించట్లేదు అన్నమాట. సరిగ్గా జరిగించే వ్యక్తులుగా వారు లేరు అని దేవుని వాక్యం మనకు తెలుపుతూ ఉంది. కాబట్టి ఈ సందర్భంగా వాక్య సత్యం మనం అర్థం చేసుకోవటానికి దేవుడు మనకు నేర్పిస్తున్న ఈ నీతి ఏంటి అని అంటే, ఆమెను నమ్మటంలో గల ఉద్దేశం ఏంటి అని అంటే, ఆవిడ అలా ఉంది కాబట్టి సమయం చూడకపోతే ఇంటివారు నష్టపోతారు, ఆకలితో ఇబ్బంది పడతారు. ఈ విషయాలు సంఘ నాయకుల గురించి చెప్పినా నేనేం ఆలోచన చేశానంటే, సంఘము ఒక ఇంటితోనే పోల్చాడు తప్ప ఇల్లుని సంఘంతో పోలవలేదు. సంఘాన్ని ఇంటితో పోల్చాడు దేవుడే. కాబట్టి ఇల్లు ఇలా ఉండాలి అని డిజైన్ చేశాడు కాబట్టి దేవుడు సంఘం కూడా ఇలా ఉండాలి అని చెప్పాడు తర్వాత. కనుక మిత్రులారా, గుర్తించండి ఈ మాటల సారాంశాన్ని. ఆ స్త్రీ యొక్క స్థానం, విలువ, ఆయన నమ్మటానికి గల కారణం ఏంటి అని అంటే నేను 3 విషయాలు చెప్తాను. మొదటి విషయం 11వ వచనంలో, ఆమె తన భర్తకు లాభం కలగజేస్తుంది అని అన్నాడు. ఆమె ఎప్పుడు కూడా ఏం కలగజేయదు? నష్టం కలగజేయదు. నష్టం కలగజేసే పరిస్థితి ఆమె రానియదు. ఇప్పుడు మనకు పండగ వస్తుంది, క్రిస్మస్ అనగానే మన కుటుంబాల్లో అదొక ఏమంటుందని ఆహ్లాదం కదా, అదొక ఆనందం, చాలా సంతోషం. పండగ అనగానే మీరు ఎవరైనా స్త్రీలు ఈ సంవత్సరం నాకు చీరలు ఏమొద్దులే, మన బంధువులు పెళ్ళికో ఏమో కొన్నాం కదా, అది నేను పండగ రోజు కట్టుకుంటానులే, నాకు అక్కర్లేదు, దీనికోసం 2000, 1500, 3000 ఎందుకు ఖర్చు పెట్టాలి, వద్దులే అని అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు? మనసులో అనుకోండిలే, మనసులో అనుకునేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఈ సంవత్సరం మా ఇంట్లో మా పాప పాస్టర్ ఇద్దరూ చెప్పారు, మా కోసం బట్టల గురించి ఆలోచన చేయొద్దు, నువ్వు బాబు కొనుక్కుంటే కొనుక్కోండి అన్నారు. ఆ ఫోన్లో ఆ మాట అయినా అన్నారు అనుకుని మమ్మల్ని కూడా వద్దంటారేమో. నువ్వు బాబు కొనుక్కుంటే కొనుక్కోండి కానీ మా ఇద్దరికి, ఆమె వద్దంటే మా పాప కూడా నాకు కూడా వద్దులే, ఉన్నాయిలే. ఇంకా మా పాప కొత్తవి కావుగా ఆల్రెడీ వేసుకున్నావుగా, నీకు ఆ ఫీలింగ్ లేదా అంటే, వీళ్ళు మనకు కొత్త వాళ్ళు కదా, వీళ్ళు మనకు కొత్త వాళ్ళుగా, వీళ్ళు చూడలేదుగా నేను వేసుకున్నది, కొనిపెట్టుకోవటం ఎందుకులే, అవే వేసుకుంటాంలే. వాస్తవంగా ఈ భావన ఎందుకు రావాలి మనలో అని అంటే, అది అతని లాభప్రాప్తికి ఆమె ఏం చేయదు, ఒకవేళ ఆ 2000 ఉన్నాయనుకోండి, చిన్న కుటుంబాలు 2000 చాలా గొప్పవి అనుకుంటారు. చిన్న కుటుంబాలకి చాలా అవసరాలు తీరుతాయి 2000తో. లక్షలు సంపాదించే వాళ్ళకి 10,000 కూడా పెద్ద లెక్కలోకి రాకపోవచ్చు, కానీ చిన్న కుటుంబాలకు అవి చాలా గొప్ప నిధిలాగా కనబడతాయి. ఈ ఆలోచన చేయగలిగితే వచ్చేది చిన్న ఆదాయమైనా కూడా వాళ్ళు ఎంత ఆనందంగా ఉండగలుగుతారు, వాళ్ళు చాలా ఆహ్లాదంగా, వాళ్ళు చాలా సంతోషంగా ఉండగలగటానికి కారణం ఏమవుతుంది అని అంటే, వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకోవటం. ఆ స్త్రీ చెబుతుంది, ఆ స్త్రీ గురించి దేవుని వాక్యం మాట్లాడుతుంది, లాభప్రాప్తికి నష్టం, వెలితి కలగజేయదు. బాధ్యత లేని వారు, అనాలోచనతో పనిచేసేవాళ్ళు ఆ కుటుంబానికి నష్టమే కలగజేస్తారు. బాధ్యత లేని ఏ స్త్రీ అయినా ఆ కుటుంబానికి నష్టమే కలగజేస్తారు, ఆ కుటుంబానికి ఇబ్బందినే కలగజేస్తారు. వంట చేసే దగ్గరైనా,
లేదా ఖర్చు చేసే దగ్గర అయినా, ఇంట్లోకి సరుకులు సామాను తెచ్చుకునే దగ్గర అయినా అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుందన్నమాట కొంత. ఇలాంటి అడ్జస్ట్మెంట్ లేని స్త్రీ ఎప్పుడు కూడా కుటుంబాన్ని పైకి రానిది, ఆమె కాలేసి నిలబడిద్ది ఆ ఇంటి మీద పైకి రాకుండా ఉండటం కోసం. అడ్జస్ట్మెంట్ ఉండగలగాలి. ఈ ఒక్క పూట ఏదో తినేద్దాంలే అనుకోగలిగితే వారి జీవితాలు చాలా బాగుంటాయి. ఈవిడ అలాంటి వ్యక్తిగా మనకు కనపడుతుంది ఈ భాగంలో. నమ్మకమైన స్త్రీ, బాధ్యత గల స్త్రీ. ఆ ఇంట్లో వాస్తవంగా అక్కడ ఏంటంటే వెలితి అన్న దగ్గర ఏంటంటే ఏమీ కోల్పోనీయదు అని అర్థం వస్తుంది అనమాట సరిగ్గా. అంటే ఆ ఇంట్లో ఏ వస్తువులు కోల్పోనియదు అనమాట. ఏమీ నష్టపోకుండా ఆమె చూస్తుంది. వాస్తవానికి లాభం ఎందుకు కలుగుతుంది అని అంటే పని చేస్తే లాభం వస్తుంది. మనకి సామెతల గ్రంథంలో ఆ మాట చెప్పాడు. 12వ అధ్యాయం 24వ వచనంలో సోమరి ఏమవుతాడని చెప్పాడు? దరిద్రుడు అవుతాడు అని చెప్పాడు. శ్రద్ధగా పని చేసేవాడు ఏమవుతాడు? ఐశ్వర్యవంతుడు అవుతాడని చెప్పాడు. ఈమె విశ్వాస పాత్రురాలు భర్తకు ఎందుకైందంటే ఆమె శ్రద్ధగా పనిచేస్తుంది కాబట్టి. అవును మిత్రులారా, ఇంకేమంటాడు? 14వ అధ్యాయం సామెతలు 4వ వచనం, ఎద్దులు లేని చోట గాది యందు ధాన్యం ఉండదు అని చెప్పాడు. అంటే ఎద్దులుండి పని చేస్తూ ఉంటే ఏమవుతుంది? గాది నిండా ఎప్పుడు ధాన్యం ఉంటుంది. ఎప్పుడైతే అవి పని చేయటం మానేస్తాయో ధాన్యం వారికి ఉండదు. ఈ స్త్రీ లక్షణం ఏంటి అని అంటే ఆమె లాభానికి వెలితి లేకుండా చేయడానికి కారణం ఏంటంటే ఆమె ఎప్పుడు పని చేసే స్త్రీగా ఉంటుంది. కొందరు పని చేస్తూ ఉంటారు, భలే ఎప్పుడు చూసినా వాళ్ళని చూస్తే ఏమనిపించిద్ది అంటే ఆమె పని చేస్తుంది అని అనిపించిద్ది, కానీ ఎంతకీ ఆ పని కాదు. మీరు ఎలాంటి వాళ్ళని చూసారు ఎప్పుడైనా? కొంతమంది పని చేస్తూనే ఉంటారు, చెయ్యరా అని అనలేదు మనం వాళ్ళు, కానీ ఆ పని ఎంతకీ అవ్వదు. ఆమె కూడా తినదు. అవసరమైతే ఏం చేస్తున్నావు, ఇంకెందుకు తినలేదంటే పని చేస్తుంది అనమాట. తెమలదు. చాలామందికి పని తెమలదు. మీరు చూసారు అలాంటి వ్యక్తులు, వాళ్ళు కూడా నష్టాన్ని చేస్తారు, మీకు తెలీదు ఆ విషయం. పని తెమలని వాళ్ళు కూడా ఆ ఇంటికి నష్టాన్ని చేస్తారు. ఆలోచనతో చేయాలి పని, ఆ పని అయిపోవాలి అని చేయాలి. ఇది బాధ్యతగా చేస్తున్నాను కదా, డ్యూటీ అని చేసాడు అనుకో, కూలికి పిలిచామనుకో సాయంత్రం వరకు చేస్తాడు, కానీ మన పని కాదు. మనిషిని కూలికి పిలిచి ఏమైనా పని చేయించామనుకో అవదు. చర్చి దగ్గర పనులు చేయిస్తూ ఉంటాం కదా, వాళ్ళు అడుగుతారు, రేపు 3 వస్తాం, అంతా చేసుకుంటాం, మనిషికి 700 ఇవ్వండి అని అన్నారు. మనిషికి 700 ఇవ్వండి అని అంటే సరే 700 ఇస్తాము, మరి అయిపోతుందా అంటే చెప్పలేము అంటాడు వాడు. చెప్పలేము. సరే అదే 2000 ఇవ్వండి మాకు, ఎంతమంది వస్తామో నీకు అనవసరం, పని అయితే చేసుకొని పోతామంటే 3 గంటలకి అయిపోద్ది ఆ పని, ఇద్దరే వస్తారు అప్పుడు. అంటే ఏంటి అంటే వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకున్నాయి. అంటే కొంతమంది పని చేస్తూనే ఉంటారు కానీ పని తెమలదు. కారణం ఏంటి అని అంటే వారు చురుకైన వాళ్ళు కాదు. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం అన్నాడు. దేవుడిచ్చే ఆశీర్వాదాల్లో ఒక ఆశీర్వాదం ఏంటంటే మనిషి యాక్టివ్గా ఉండటం కూడా దేవుని ఆశీర్వాదం. అడగాలి మనం ఏమని, నన్ను యాక్టివ్గా ఉంచు ప్రభువా, నేను యాక్టివ్గా ఉండాలి, చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం అంటుంది వాక్యంలో. ఒక స్త్రీగా చురుకుగా లేకపోతే ఎక్కడ పని అక్కడే ఉంటుంది, ఆ ఇల్లంతా గబ్బు పట్టిపోతుంది. కనుక ఆమె నష్టానికే కారకురాలు అవుతుంది తప్ప ఆమె లాభానికి కారకురాలు కాదు. దీంట్లో నేను 2 ఆలోచనలు మీ దృష్టికి తెస్తా, త్వరగా చెప్పేసి ముందుకెళ్దాం. ఆమె లాభం కలగజేస్తుంది అని అన్నాడు. లాభాలు రకరకాలుగా కలుగుతాయి మనుషులకి, కానీ ఆమె కలగజేసే లాభం కష్టం ద్వారా వచ్చే లాభం అనే మాటను మనం చూస్తాం. కష్టం ద్వారా వచ్చే లాభం. కొంతమంది మోసంతో లాభం సంపాదించుకుంటారు. యోధా పత్రిక 16వ వచనంలో చెప్పాడు ఏమని, సంఘ పరిచారకులుగా ఉంటూ, అంటే సేవకులుగా ఉంటూ విశ్వాసుల్ని పొగిడి వాళ్ళ ద్వారా ఏం చేస్తారంటే వీళ్ళు లాభం సంపాదిస్తారు. కొనియాడుచు లాభం నిమిత్తం కొనియాడతారు అని చెప్పాడు. లోభులు కల్పనా వాక్యాలు చెప్పి లాభం సంపాదించుకుంటారు అని ఈ సందర్భానికే పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో చెప్పాడు. కనుక ఈ లాభం గురించి ఆవిడ చెప్పడం లేదు, ఈ లాభం గురించి మాట్లాడడం లేదు. వాస్తవానికి ఒక మనిషి జీవితం లాభసాటిగా ఉండాలి అని అంటే ఏం చెప్తుంది అని అంటే దైవాశీర్వాదం ఆ వ్యక్తితో ఉండాలి, చేసే పని మీద దేవుని ఆశీర్వాదం ఉండాలి.
మనం కష్టపడినందువల్ల లాభాలు వచ్చాయో, కష్టపడినందువల్ల లాభాలు వచ్చాయి, మన కష్టం మీద దేవుని ఆశీర్వాదం ఉండాలి. అప్పుడు అది లాభసాటిగా ఉంటుంది. యాకోబు పత్రికలు అన్నాడు 4వ అధ్యాయం 3వ వచనంలో. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో. కొందరు అంటారు దూరం పోయి 13వ వచనంలో, నేడైనను రేపైనను ఒకానొక పట్టణానికి వెళ్ళిపోయి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం దుబాయ్ వెళ్దాం, ఫారెన్ వెళ్దాం, అటు వెళ్దాం, ఇటు వెళ్దాం అనుకునేవాళ్ళు కూడా, లేదా హైదరాబాద్ వెళ్ళి బాగా పనిచేసి సంపాదించుకుందాం అనుకునేవాళ్ళు కూడా, ఎవరైనా లాభం సంపాదించుకుందాం అనుకునేవాళ్ళు అది వాళ్ళ చేతుల్లో లేదు అంటుంది వాక్యం. రేపేం సంభవించునో మీకు తెలియదు అంటుంది వాక్యం. లాభం సంపాదించాలంటే అలా కాదంట. ఎలా? రోమపత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో చెప్పాడు. లాభం కలగాలంటే మనిషి కష్టం మీద దేవుని ఆశీర్వాదం ఉండాలని చెబుతుంది. అక్కడ ఏమన్నాడు? పొందగోరి వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను 9:16 కాదు కానీ కరుణించు దేవుని వలననే అగును. దేవుడు మనల్ని కరుణిస్తే మన కష్టం లాభసాటిగా మారుతుంది అని చెప్పాడు. కనుక ఈమె ఎలా మారిపోయిందంటే ఆ ఇంట నష్ట నివారణకు ఆమె కారకురాలైపోయింది. నష్టం కలగకుండా ఉండటానికి ఆమె కారకురాలు. కనుకనే ఆమె భర్త ఆమె యందు ఏముంచుతున్నాడు? నమ్మకం ఉంచుతున్నాడు. నమ్మకం అంటే ఇంకొక మాట చెప్పి ముందుకెళ్తాను నేను. నమ్మకం అంటే ఎలా ఉండాలి అని అంటే, చేసింది చూసి నమ్మి ఊరుకోవటం కాదు నమ్మకం అని అంటే. చేసింది చూడకపోయినా జరిగిన తర్వాత చూసి అప్పుడు నమ్మగలగాలి. 100 మంది చెప్పొచ్చు నా గురించి నా భార్యకు, లేకపోతే నా భార్య గురించి నాకు చెడు సమాచారం కావచ్చు, లేదా నష్ట సమాచారం కావచ్చు. చెబితే 100 మంది చెప్పారు కాబట్టి అయినా సరే 1000 మంది చెప్పినా కూడా నమ్మకుండా ఉండటమే నమ్మకం అంటే. ఆ చెడు సమాచారం, ఆ నష్ట సమాచారం, నా భార్య నాకు నష్టము కలుగా చెయ్యదు అని నమ్మటమే ఆమెను నేను నమ్మటం అవుద్ది. లేదా నన్ను తాను నమ్మటం అవుద్ది. నా పిల్లలు నన్ను నమ్మటం అవుద్ది. కళ్ళతో చూశాను కదా, కాదు. ఒక నష్టం ఇక్కడ జరిగిపోయింది, ఒక లోటు ఇక్కడ జరిగింది. సడన్గా వచ్చి చూసాం, వాళ్ళు ఎవరో చెప్పారు, ఇదిగో మీ భార్య వల్ల ఇలా జరిగింది అంటే ఆ భర్త ఏమనాలంటే నా భార్య అలా చేయదనాల. మేము చూసామండి, మీరు చూసినా కూడా ఆమె అలాగ చేయదు అని చెప్పగలగాలి. మా కళ్ళతో చూసామండి, మేము కూడా మాట్లాడాం, మీరు మాట్లాడినా కూడా అందులో ఏదో సమస్య ఉండాలి, ఆమె అలాగా. అదే నమ్మకం. ఆ స్థిరమైన బలమైన నమ్మకం ఒక స్త్రీ కలిగి ఉండాలి. రెండో విషయానికి వెళ్తున్నాం. 23వ వచనంలో చూడండి. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును. ఆమె పెనిమిటి అంటున్నాడు కానీ ఆయన గురించి ఆయన ఎవరో చెప్పట్లేదు. ఈమె వలన ఆయనకు గౌరవం వచ్చినట్లుగా కనబడుతుంది తప్ప ఆయన వలన ఈమెకు గౌరవం వచ్చినట్లుగా కనబడదు. బాగా ఆలోచించండి ఈ వాక్యాన్ని. భార్య వలన భర్తకు గౌరవం రావాలి. భర్తకే కాదు, ఆ ఇంటికి గౌరవం రావాలి, ఆ వంశానికి గౌరవం రావాలి. రూతును గురించి మాట్లాడుతున్న ఆ ప్రస్తావనలో చివరిగా 4వ అధ్యాయంలో ఓ ప్రస్తావన చేస్తారు అక్కడ. అదేంటి అని అంటే, ఆ ఊరి పెద్దలు బయట ఉంటారు. వాళ్ళందరూ ఏమంటారంటే ఆమెను గురించి, ఆ ఇంటిని నిలబెట్టడానికి ఈమె వచ్చింది అన్నట్టుగా 11 వచనం, 4వ అధ్యాయం 11 వచనం చూడండి. రూతును గురించిన ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు, ఈమె లేయాలాగా రాహేలులాగా ఇశ్రాయేలు వంశాన్ని దీవించటానికి కారకురాలైన ఒక వ్యక్తి, ఒక స్త్రీని ఎంత కొనియాడుతున్నారో ఊరి పెద్దలు చూడండి. ఆ ఊరి పెద్దలు కొనియాడుతున్నారు. మిత్రులారా, ఊరి పెద్దలు ఆమెను కొనియాడుతున్నారు. ఆమె ఎవరికి చెందిన సొత్తు? ఆమె తన భర్తకు చెందిన సొత్తు. ఆ కారణం చేత ఆమెను బట్టి విలువ ఎవరికి వస్తుంది? ఇప్పుడు భర్తకు వస్తుంది. చూడండి, భార్యను బట్టి భర్తకు విలువ రావాలి, భార్యను బట్టి భర్తకు గౌరవం రావాలి, భార్యను బట్టి భర్తకు ఘనత కలగాలి. అదే చెప్తుంది. మనం చదివాం కదా గతంలో 12వ అధ్యాయం సామెతల గ్రంథం 4వ వచనంలో
యోగ్యురాలు ఏమన్నాడు? పెనిమిటికి కిరీటం. నిజానికి కిరీటం అని అంటే అతడు నెత్తి మీద కిరీటం పెడుతున్నారని కాదు, కానీ అంతటి ఘనత గౌరవం ఆమె వల్ల ఆమె భర్తకు కలుగుతుంది అని వాక్యం చెబుతుంది మిత్రులారా. ఆమె వల్ల ఆమె భర్తకు గౌరవం కలుగుతుంది, ఘనత కలుగుతుంది. ఆమె నమ్రత, విధేయత, భక్తి భర్తకు గౌరవాన్ని తెచ్చిపెట్టింది. తన ప్రవర్తనలో లోపం ఉన్నట్లయితే ఆమె భర్తకు సిగ్గు, అవమానం తెచ్చేదే. అందుకని 18వ అధ్యాయం 22వ వచనంలో ఆమె గురించి ఏం చెప్పాడు? సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనం, భార్య దొరికిన వానికి మేలు మేలు. అనేక మంది భార్యలు కీడుగా ఉన్నారు. కొంతమంది చెప్తారు, రీసెంట్గా ఒక అబ్బాయి చెప్తున్నాడు, నేను అనవసరంగా పెళ్లి చేసుకున్నా, ఇప్పుడు వదిలించుకునే అవకాశం ఉంటే బాగు. 2 పిల్లలు ఉన్న తర్వాత అయినా అతడి మనసులోకి వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? అన్నా, ఇప్పుడు వదిలించుకునే అవకాశం ఉన్నా సరే నేను వదిలించుకోవటానికి రెడీ, అవసరమైతే ఓ 4-5 లక్షలు వదిలించుకోవటానికి కూడా నేను రెడీ. అమ్మో, అసలు ఎంత భయపడి ఉంటాడు, దయ్యాన్ని చూస్తే కూడా అంత భయపడకపోవచ్చు. అబ్బాయి అంటాడు, అమ్మో నీకు తెలియదు, ఏముందిరా అందులో తెలియకపోవటం, నీకు తెలియదు ఆ అమ్మాయి గురించి, నీకు తెలియదు. కుట్టిందా ఇప్పుడన్నా అన్నాను నేను. కొడితే బాగుండు అంటాడు వాడు. కొడితే బాగుండు, కొడటం కాదు, ఒక టార్చర్, మెంటల్ టార్చర్. నీకేం తెలుసు అంటే అవమానం కలగజేస్తుంది నాకు. తన వల్ల నాకు అవమానం, తన వల్ల నాకు ఎంతో చులకనైపోయాను. నేనున్న స్థలంలో, నేను చేసే ఉద్యోగం దగ్గర చులకనైపోయాను. ఈయన గురించి తెలుసుకోవడానికి ఈయన కొలీగ్స్కి ఫోన్ చేసిద్ది అనమాట. ఈయన కింద ఉన్న వాళ్ళకి కూడా ఫోన్ చేసి, ఇలా చేశాడు ఇంట్లో, అలా చేశాడు ఇంట్లో, అక్కడ ఎలా చేస్తున్నాడు అని అడిగిద్దంట. ఈయన అక్కడికి పోగానే వాళ్ళ కింద నుంచి పైకి చూస్తూ ఉంటారు, వీడెందుకురా, నా కిందోడు ఉద్యోగం చేసేది, నేను చెప్తే వీడికి పని అప్పగించేది నేనే, వీడేంటి నన్ను కింద నుంచి పైకి చూస్తున్నాడు అంటే, ఇతడికి ఇప్పుడు తెలిసింది పాపం. ఆ విషయాలన్నీ తెలిసిన తర్వాత ఇవన్నీ వరుసగా చెప్తా ఉన్నాడు. ఆ రోజు నాకు ఏం చేసిందో తెలుసా అని అన్నాడు. ఏం చేశాడంట, ఈయన స్నానం చేసి వచ్చి టవల్ మంచం మీద వేసాడంట. మంచం మీద వేసి వాళ్ళ తల్లితో, మదర్తో చెప్పాడనమాట, అమ్మ ఇది ఎండ్ల అపార్ట్మెంట్లు కదా హైదరాబాద్లో, అమ్మ ఇది బయట తాడి మీద అయ్యి నేను రెడీ అవుతున్నాను, టైం అవుతుంది అని అన్నాడంట. ఆ తల్లి చేయలేదు, ఆమె మర్చిపోయింది, పెద్ద ఆవిడ. ఇది ఫోన్ చేసి చెప్పిందంట, ఎంత గలీజోడు అనుకుంటున్నావు ఈయన అని. దీనికి గలీజ్ ఏమని చెప్పండి పాపం, ఎంత గలీజోడు అనుకుంటున్నావు ఈయన, టవలు మంచం మీద వేస్తాడు, పడుకునే మంచం మీద వేస్తాడు, బ్యాక్టీరియా రాదా, వస్తుందేమో కానీ చెప్పాలి కదా నువ్వు, పోనీ నువ్వు చేసుకోలేవా, మాత్రం ఇంటి దగ్గరే ఉంటావు కదా అంటే, చేసుకునే లక్షణం కాదు, ఎవరిది వాళ్ళే చేసుకోవాలి. సాక్షులు తెచ్చి మంచం మీద కూర్చొని ఇడిచిపెడతాడు, అక్కడే వదిలేస్తాడు, షూ అక్కడే ఇడుస్తాడు, అక్కడే వదిలేస్తాడు, గలీజోడని చెప్పిందట. శుభ్రం అంటే తెలియదు ఆయనకి, ఆయన తల్లికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన దగ్గర నుంచి ఏం తీసుకోవట్లే, ఈయనకేమి ఇయట్లేదంట వాళ్ళు. ఎందుకు? వీడు రాతోడని, వీడు గలీజోడు రాతోడని ఉద్దేశంతో. ఎంత ఏడ్చాడో పాపం ఆయన ఈ మాట చెప్పి. దీనికేంటన్నా ఈ చిన్న చిన్న విషయాల్ని బయట పెట్టుకుంటారా? పోనీ నేను చెప్పటం మొదలు పెడితే ఆమె పరిస్థితి ఏమవుతుంది? ఇలా చెప్పుకుంటే ఎంతకాలం చెప్పుకోగలుగుతాం ఒకళ్ళ మీద ఒకళ్ళు? అంటే మిత్రులారా, ఇది అర్థం కూడా కానీ ఒక చిన్న విషయమే అయినప్పటికీ కూడా, పట్టించుకోవలసిన అవసరం లేని చిన్న విషయం అయినప్పటికీ కూడా అతనికి విలువ లేకుండా చేయడం. కిరీటంగా ఉండవలసిన ఒక భార్య, కిరీటంగా ఉండవలసిన భార్య కాస్త నెత్తి మీద బండగా మారిపోయింది. చూడండి, భార్య దొరికిన వానికి మేలు దొరికింది, ఆమె మేలుగా ఉండవలసిన వ్యక్తి కాస్త కీడుగా మారిపోతే ఎంత ప్రమాదకరమో చూడండి. అతనికి పేరు వచ్చిందంట, గౌరవం వచ్చిందంట, ఆ వ్యక్తికి ఘనత వచ్చిందంట. అంతేకాదు గవిని దగ్గర ఊరి పెద్దలతో పాటు కూడా అతడు పేరు పొందినవాడిగా మారిపోయాడంట. పెద్దలతో కూర్చుండే అంతటి పేరుగొనిన వాడిగా మారిపోవటానికి గల కారణం ఏంటంటే ఆమె ప్రవర్తన గురించి అన్నట్టుగానే ఈ అధ్యాయం అంతా మనకు చాలా గొప్పగా చెబుతుంది. అందుకనే దీంట్లో 2 విషయాలు మనం ఆలోచన చేయొచ్చు. పేరు గురించి 2 ఆలోచనలు చెప్తాను నీకు. గౌరవప్రదమైన మంచి పేరు ఎంతో విలువైంది ఈ భూమి మీద. గౌరవప్రదమైన మంచి పేరు చాలా విలువైంది. 22వ అధ్యాయం సామెతల గ్రంథంలో 1వ వచనంలో ఒకసారి చూడండి. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే
దయ కోరదగింది. గొప్ప ఐశ్వర్యం కంటే నీకు గొప్ప ఐశ్వర్యం కావాలా, పేరు కావాలా అని అంటే దేవుడు ఏం కోరుకోమన్నాడంటే మంచి పేరు కోరుకో, ఐశ్వర్యాన్ని కాదు కోరుకునేది అని అన్నాడు. చాలామంది ధనవంతులు ఉంటారు కానీ దుర్మార్గులుగా సమాజం చేత పిలువబడే వాళ్ళు ఉండరా? ధనవంతులు ఉంటారు. టాటా చనిపోయాడు. చాలా ఆయన పూర్తి పేరేంటో మనకు తెలియదు. టాటా కంపెనీ యజమాని. ఆయన చనిపోతే దేశంలో చాలామంది సొంత ఇంట్లో వ్యక్తి చనిపోయినట్లుగా ఫీల్ అయ్యారు. ఆయన వచ్చిన ఆదాయం మొత్తంలో ఓ 100 రూపాయలు ఇచ్చాయనుకోండి, 70 రూపాయలు దేశం కోసం ఇస్తున్నాడంట ఆయన. చాలా దాంట్లో కూడా తనకు మిగిలిన 30% సంపాదనలోనే ట్రస్ట్లు ఏర్పాటు చేశాడు. టాటా ట్రస్ట్ చాలామందికి వైద్యం చేయిస్తాడు, ట్రీట్మెంట్లు చేయిస్తాడు, సర్జరీలు చేయిస్తాడు, చాలా పేదలకి ఇండ్లు కట్టిస్తాడు. రకరకాల ఎక్కడ నష్టం జరిగినా దేశంలో అక్కడ టాటా వర్క్ ఉంటుంది. ఎక్కడ జరిగినా కూడా అక్కడ ఉంటుంది అన్నమాట. అనేక స్థలాల్లో సొంతగా బ్రిడ్జిలు కట్టించారు, ఇండ్లు కట్టించారు, పేద ప్రజలకు వైద్యం చేయించాడు, స్కూల్స్ కట్టించాడు, చాలా గొప్ప పనులు చేయించాడు. అందుకని ఆయన ఏమన్నారంటే మంచి పేరు ఉంది ఆయనకి, సమాజం మంచి పేరు. ఏం కోరుకోమంటున్నాడు? గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు. అలాగే చాలామంది ఉన్నారు, ధనవంతులే ఉన్నారు, కానీ వాళ్ళని దొంగలు అని పిలుస్తున్నారు ఈరోజు. వాళ్ళ పేర్లు ఎందుకు లేండి మళ్ళీ, దొంగలు అని. ప్రసంగి గ్రంథం ఈ పేరు గురించి ఏం చెప్పాడో ఒకసారి చూస్తారా? 7వ అధ్యాయం 1వ వచనంలో మంచి పెర్ఫ్యూమ్ కంటే కూడా ఏది మంచిది? పేరే మంచిది అన్నాడు. సుగంధ తైలము కంటే మంచి పేరు. ఈ మంచి పేరు దానంతట అదే రాదు మిత్రులారా, ప్రవర్తనను బట్టి వస్తుంది. వ్యక్తి ప్రవర్తనను బట్టి అతడికి మంచి పేరు రావాలి అనన్నా, చెడ్డ పేరు రావాలి అనన్నా, అతడి ప్రవర్తన, అతడి జీవన విధానం. అననీయ గురించి బైబిల్ ఇలా చెప్తుంది. అపోస్తుల కార్యగ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో. అపోస్తుల కార్యగ్రంథం, పౌలుకు ప్రార్థన చేశాడు కదా కళ్ళు పోయినప్పుడు. అననీయ అక్కడ కాపురమున్న యూదుల అందరి చేత మంచి పేరు పొందినవాడునైనా అననీయ. చాలమ్మా, 22:12లో చదివాం. అననీయ ఎవరంట? యూదులందరి చేత మంచి పేరు పొందాడు. మంచి పేరు పొందుకోగలగాలి, ఉన్న చెడ్డ పేరు పోగొట్టుకోవాలి. ఇలా అంటున్నాడు ఒక ఆయన. వచ్చిన పేరు ఎలాగొచ్చింది కాబట్టి నీ సంగతే తేల్చుకుంటా అంటాడు ఆయన. నేను చేయకపోయినా అన్నారు కదా నన్ను, కాబట్టి అదే చేసి చూపిస్తాను చూడు. ఏం ప్రయోజనం దానివల్ల? పోగొట్టుకోవాలి, చెడ్డ పేరు పోగొట్టుకోవాలి. అననీయ ప్రజలందరి చేత మంచి పేరు. మిత్రులారా, భక్తి జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకై మనం చెప్పుకోవటం కాదు కానీ ప్రజలు మన గురించి మంచి చెప్పుకోగలగటం, మంచి పేరుని ప్రజల దగ్గర మనం సంపాదించుకోగలగటం, అది చాలా ఆశీర్వాదకరం. తిమోతి గురించి బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? లుస్త్రాలో ఉన్న తిమోతి, అపోస్తుల కార్యగ్రంథం 16వ అధ్యాయంలో తిమోతి కూడా లుస్త్రలో, ఇకోనియలో ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందాడు అనే మాటను మనం చూస్తాం. తిమోతి చిన్నప్పటి నుంచి భక్తిలో పెరిగాడు కాబట్టి మంచి పేరు వచ్చింది. సరే, అక్కడ వరకు బాగానే ఉంది. కొర్నేలి ఎవరు మరి? అన్యుడు కదా. కొర్నేలి 10వ అధ్యాయంలో కనపడతాడు. కొర్నేలి అన్యుడు కదా. కొర్నేలి గురించి వారి అనుచరులు, లేకపోతే తనతో ఉన్న అనుచరులు, లేకపోతే తన ఇంట్లో ఉన్నవారు, అతడు చాలా శతాధిపతి కాబట్టి 100 మంది సైనికుల మీద అధికారి కాబట్టి, ఒక ఆఫీసర్ కాబట్టి, తన కింద ఉన్న వాళ్ళు అతని గురించి ఏమంటాడంటే 22వ వచనంలో, అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన. నిజానికి రోమా గవర్నమెంట్లో పనిచేసేవాడు యూదుడు వలన మంచివాడు అనిపించుకున్నవాడు బహుశా ఇతడేనేమో అనుకున్నాను నేను. ఇంకొక సువార్తల్లో ఇంకొక వ్యక్తి కనబడతాడు, దేవాలయానికి మంచి పని చేశాడండి, ఆయన కొడుకు ఇబ్బందికరంగా ఉన్నాడు అని చెప్పి ప్రభువుని వాళ్ళు రికమెండ్ చేసిన సందర్భం చూడొచ్చు. కనుక అన్యుడైన వ్యక్తి యూదుల వలన గొప్ప పేరు, మంచి పేరు పొందుకోవటం అనేది, మిత్రులారా, అన్యులు మంచి పేరు పొందుకుంటున్నారు కానీ క్రైస్తవులు అన్యుల ద్వారా మంచి పేరు పొందుకోలేని పరిస్థితి.
క్రైస్తవుల ద్వారా మంచి పేరు పొందుకోలేని పరిస్థితి. కాంపౌండ్ ఉంది, చర్చి కాంపౌండ్ అంతా. అప్పుడు కాంపౌండ్ ఎలా ఉండేది అంటే ఒక స్థలంలో ఈ ముళ్ళతీగ ఉంటుంది కదా, ఆ రాళ్ళకి ముళ్ళతీగ వేసి పెట్టారు. మన లోపల బోరు ఉందన్నమాట, చేతి పంపు ఉండేది. అప్పుడు అక్కడ సేవకులు ఉన్నారు. ఈ ఎద్దులు, గంగిరెద్దులు ఆడించుకునే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు ఆ పక్కనే గుడారాలు వేసుకున్నారు. వాళ్ళు నీళ్ళకి వచ్చారు ఈ బోరింగ్కి. అప్పుడే ఆ పాస్టమ్ గారు కూడా అక్కడికి వెళ్ళేసరికి తీయండి నేను నీళ్ళు పట్టుకోవాలి అందంట పాస్టమ్ గారు. సగం నిండింది కదా, ఉండమ్మా అని అంటే నన్ను ఉండమంటారా అని చెప్పేసి వాళ్ళ బిందె లాగి పక్కన పారేశారు. వాళ్ళు ఊరుకుంటారా, ఈమె బిందె వాళ్ళు పక్కన పారేశారు. మా కాంపౌండ్లోకి వచ్చి మమ్మల్ని అంటారా అని చెప్పేసి వాళ్ళ గొడవ ఎలాగ మారిపోయింది. వాళ్ళు ఎక్కువ మంది అయ్యారు, పాపం మేము ఒకటే అయిందంట. తల అందరి పిడికిళ్ళలో జుట్టే, అందరి పిడికిళ్ళల్లో జుట్టే. ఎలా ఉంటుందో చూడండి, ఎంత అవమానకరం చూడండి. వాళ్ళు సాక్ష్యం చెప్పగలరా? ఇది జరిగిపోయిన 15 సంవత్సరాల తర్వాత, ఆ పైన 20 సంవత్సరాల తర్వాత ఆ ఊర్లో వాళ్ళు నాకు చెప్పారు ఈ మాట. ఇలా జరిగిందండి పలానా, మీకు తెలుసా వాళ్ళు అంటే తెలుసు అని అన్న. ఏం జరిగిందో తెలుసా అప్పుడు? ఇలా జరిగింది అని అంటే ఆశ్చర్యపడాలా, అవమానపడాలా నాకే అర్థం కాలేదు. వాళ్ళ పిడికిళ్ళల్లో జుట్టే మిగిలిపోయిందండి. పాస్టమ్ గారి జుట్టు వాళ్ళ చేతుల్లోకి పోయిందంట. భలే కొట్టారని చూడు. 3 రోజులు లెగల మేడం గారు. వాళ్ళు చక్కగా పని చేసుకునేవాళ్ళు కదా, మంచి గట్టిగా ఉన్నారు, మంచిగానే వేసారంట చూడండి. ఏం సాక్ష్యం? సాక్ష్యం లేని క్రైస్తవ విశ్వాసులు ఇలా ఉంటారు మిత్రులారు. మంచి పేరు లేదు, మంచి పేరు లేకపోవటం. మన ప్రవర్తనే మనకి ఎలాంటి పేరు తెచ్చిపెట్టాలన్నా అది అవుతుంది అని నేను చెప్పాడు. మంచి పేరు గురించి దేవుడు అన్నాడు, దేవుడే నేనే మీకు మంచి పేరు ఇస్తాను అని అన్నాడు. దేవుడే ఇవ్వాలంట మంచి పేరు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 19-20 వచనాల్లో 19వ వచనం చివరి భాగంలో ఉంటుంది చూడండి. అవమానము నొందిన చోట మంచి పేరు ఇస్తాను అని అన్నాడు. చదువుమా. ఏ ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడ నెల్లా నేను వారికి ఖ్యాతిని. చూడండి, దేవుడు ఆయనకు మన ప్రవర్తన నచ్చితే ఆయనే మనకు ఎలాంటి పేరు తెస్తానంటున్నాడు? మంచి పేరు తీసుకొస్తానని చెప్తున్నాడు. అవును, 20వ వచనంలో కూడా చూడమ్మా, చివరిలో ఉంటుందన్నమాట. తర్వాత భూమి మీద ఉన్న జనులు అందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పిస్తాను అని చెప్పి, భూమి మీద ఉన్న ప్రజలందరికంటే కూడా మిమ్మల్ని నేను మంచి పేరు కలిగిన వారిగా మారుస్తాను అని చెప్పాడు. మీకు మంచి పేరు కలిగేలాగా నేను చేస్తానని చెప్పాడు. ఆమె భర్త ఊరిలో పేరు కొనినవాడై ఊరి పెద్దలతో పాటు కూర్చునే అవకాశం కలిగింది అని చెప్పాడు. ఊరి పెద్దలతో కూర్చునే అవకాశం కలిగింది. ఈ అవకాశం మరో వ్యక్తికి కూడా కలిగింది బైబిల్లో, ఒక భర్తకు. చూడండి, యోబు గ్రంథం 29వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. యోబు గ్రంథం 29వ అధ్యాయం 7వ వచనం. రాజవీధిలో యోబు ఆయన చైర్లో పెద్దల మధ్యలో కూర్చున్నప్పుడు యవనస్తులు ఆయన చూచి దాక్కున్నారంటండి. చదువు, కంటిన్యూ చేయక. ఈయనకంటే వయసు కలిగిన వాళ్ళు ఈయన చూసి లేచి నిలబడ్డారంటండి. మౌనమయ్యారు. నువ్వేది చెబితే మేము అదే చేస్తామన్నారంట. నోటి మీద చేసుకొని నువ్వేది చెప్తావు యోబు అదే చేస్తామన్నారు. అధికారులు మౌనమైపోయారు. ప్రధానులు నువ్వే చెప్తే అది అన్నారు వాళ్ళంతా. చాలు, మౌనమైపోయారు వాళ్ళంతా. యోబుకి ఆ గౌరవం దక్కింది. మరి యోబు భార్య ఎలాంటిది? యోబు భార్య గురించి ఏం చెప్తారు మీరు? యోబు భార్య ఎలాంటిది అంటారు? మూర్ఖు. నేను ఎప్పుడైనా యోబు భార్య గురించి చెప్తాను మీకు. ఆమె ఎవరో
ఇప్పుడు వరకు ఏం విన్నారో మనమే కాదు, క్రైస్తవ ప్రపంచమంతా ఆమె గురించి ఏమి విన్నదో అదంత అబద్ధం. ఆమెను అలా అనడానికి బైబిల్ ఎప్పుడు ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు వరకు విన్నది అబద్ధం. అసలు ఆమె ఎవరో, ఆమె స్థానం ఏంటో నేను ఎప్పుడన్నా జ్ఞాపకం చేస్తాను. ఆమె ఏం చేసిందో తన భర్త కోసం అదే పుస్తకంలో మనం ఆలోచించేద్దాం తర్వాత ఎప్పుడైనా. సందర్భం రాక సంవత్సరం నుంచి తమ్మునేలు చేసి పెట్టుకొని ఉన్నాను నేను ఆమె గురించి చెప్పాలి అని. తమ్మునేలు ఏమో ఉంటుంది, ఫోన్లోనే ఉంటుంది, యోబు భార్య మూర్ఖురాలా సహకారురాలా అని. అసలు ఎవరు ఆమె ఏం చేసింది, ఆమె గురించి ఎంత దుష్ప్రచారం బతుకులే చేసేది. ఏమని, మూర్ఖురాలు, నువ్వు యోబు భార్య లాంటిదాన్ని. అసలు ఆమె ఎవరో, లేఖనం ఏం చెప్పింది ఆమె గురించి, ఆమె స్థానం ఏంటి, దేవుడు ఆమెను ఏమన్నా అన్నాడా అసలు ఒక మాట అయినా? అందుకే యోబు ఏ స్థాయిలో కూర్చున్నాడు, పోయి ఉన్నతమైన స్థానంలో కూర్చోగలిగాడు. ఉన్నతమైన స్థానంలో ఆయన ఉండగలిగాడు, అత్యున్నతమైన స్థానంలో. లేకపోతే ఆమెను మళ్ళీ ఇంకొక పెళ్లి చేయొచ్చుగా దేవుడు, అప్పుడు బహుభార్యత్వం ఉంది కదా, మరి ఎందుకు ఆమెను అనలేదు? యోబు స్నేహితుల్ని సహితం దేవుడు గద్దించాడు, కానీ ఆమెను ఒక్క మాట అయినా అన్నాడా దేవుడు? మళ్ళీ ఆమె ద్వారానే పిల్లలు పుట్టడానికి దేవుడు ఆమెను ఎందుకు అనుమతించాడు? అసలు ఏం జరిగింది ఎప్పుడైనా ఆలోచించేద్దాం. ఈ బోధకులు ఎందుకు ఇలా మారిపోయారు, ఎందుకు ఆమెను అర్థం చేసుకోలేకపోయారు, ఎప్పుడైనా మనం ఆలోచించేద్దాం. బోధకులకు అర్థం కాని యోబు భార్య గురించి మనం ఎప్పుడైనా ధ్యానం చేద్దాం. ఆ అవకాశం నాకు రాలేదు, అందరు వినాలనే ఉద్దేశంతో ఎదురు చూస్తూ ఆపాను అనమాట. అలాగే చెప్దాంలే అనే ఉద్దేశంతో. మళ్ళీ ఎప్పుడైనా ఆమె గురించి, యోబు కూడా ఆ స్థానంలో ఉన్నాడు. ఎప్పుడైనా ఒక భర్తకు గౌరవం రావాలి అని అంటే భార్య ప్రభావం అందులో 70% ఉంటుంది. చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. 70% తన భర్త గౌరవించబడాలన్నా అవమానించబడాలన్నా కేవలం భార్య నుంచే వస్తుంది. ఎందుకు అని అంటే అతని వ్యక్తిత్వం, అతని గుణగణాలు, అతని లైఫ్ మొత్తం పూర్తిగా తెలిసింది తల్లి కంటే కూడా ఎవరికి ఎక్కువ తెలుస్తుంది? భార్యకే ఎక్కువ తెలుస్తుంది. బలహీనతలు కానీ బలం కానీ అన్నీ ఎవరికి తెలియాలి? భార్యకే తెలియాలి. మంచి కానీ చెడు కానీ భార్యకే తెలియాలి. అతని గురించి సర్వం భార్యకే తెలియాలి. ఇప్పుడు వాడి గుట్టు బయటికి పోవాలంటే ఎవరి ద్వారా కదా? ఖచ్చితంగా వాడు గుట్టు లోగుట్టు ఏదైనా ఉంది అని అంటే, పైకి ఇలా ఉన్నాడు కానీ అలాంటి వాడని చెప్పాలంటే ఎవరు చెప్పాలి? ఖచ్చితంగా భార్యకి చెప్పాలి. ఒకవేళ తల్లి చెప్పినా కూడా ఆమెకు కొన్నే తెలుసు, ఈమెకు అన్నీ తెలుసు. కాబట్టి ఈమె వలనే అవమానపడాలన్నా ఘనపరచబడాలన్నా, నిజంగా ఫిలాసఫర్ చెప్పిన మాట ఏంటి అంటే, మూర్ఖురాలు తన భర్తను బానిసగా చేసుకొని బానిసకి యజమాని అవుతుంది అని చెప్తాడు. నిజానికి జ్ఞానవంతురాలు గుణవతి ఏం చేస్తుందంటే భర్తను రాజుగా చేసి ఈమె రాణి అవుతుంది అని చెప్పాడు. రాణిగా ఉంటే గొప్ప సంగత, మూర్ఖుడికి యజమానిగా ఉండటం గొప్ప సంగత? రాణి గొప్పది కదా. జ్ఞానవంతురాలు ఆమె నేను రాణిగా ఊహించుకుంటే నా భర్తను ఎలా ఊహించుకోవాలి? రాజుగా ఊహించాలి. వాడు పనికి మాలినోడు అని అంటే నువ్వెవరు అవుతావు? ఇప్పుడు పనికి మాలినోడు భార్య అవుతావు తప్ప నువ్వు రాణి అవ్వవు అప్పుడు. కనుక ఆ స్థాయిలో ప్రతిసారి అందరు భర్తలు ఉండకపోయినా వ్యక్తిత్వాన్ని మాత్రం మార్చుకోకూడదు. పల్లెటూరుల్లోనే ఎక్కువ పరిచర్య చేసుకుంటూ వచ్చాం మేము. ఎక్కువ తాగేవాళ్ళు, తిరిగేవాళ్ళు, మరో భార్యతో అక్రమ సంబంధాలు కలిగిన భర్తలు ఇలా ఉన్నవాళ్ళని నేను చాలామందిని ఎరుగుదును. చాలామంది సహోదరుల్ని నేను ఎరుగుదును. వీళ్ళు ఎంత సఫర్ అవుతుంటారో, ఎంత బాధపడుతుంటారో. ఆరాధనకు వచ్చి తిరుగు ప్రయాణంలో వాళ్ళ చేతిలో డబ్బులు లేక, అన్నయ్య ఒక 20 రూపాయలు ఇస్తావా? ఎందుకంటే ఛార్జీ కోసం, ఇంటికి వెళ్ళడం కోసం. ఓ 50 రూపాయలు ఇస్తావా? ఎందుకు అని అంటే మార్కెట్లో ఏమైనా కాయగూరలు తీసుకుని పోతాం. నా దగ్గర లేవు డబ్బులు అని అంటే, కానుకలు లెక్క పెడతావుగా, లెక్క పెట్టే వరకు ఆగుతానులే అని ఆగి ఆ 50 రూపాయలు తీసుకుని పోయేవాళ్ళు ఎంతమంది ఉండేవాళ్ళు. అందులో ఒక 50 రూపాయల నోటు, వాళ్ళు ఎంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు అంటే, అందులో ఒక 50 నోటు ఉంటుందంటే, నీకేం తెలిసి 50 నోటు ఉంటుందంటే, నేనే వేసాను, నాకు అప్పుగా ఇవ్వదాన్ని అని అడుగుతారనమాట. మళ్ళీ మరి ఉంచుకోవచ్చు కదా నువ్వే అని అంటే, దేవుడికి ఇవ్వాలి కదా. ఇక అదే ఉంది, అది ఇచ్చేసాను నేను. వాళ్ళ వ్యక్తిత్వాలు ఎంత ఉన్నతంగా ఉన్నాయి అని అంటే, ఈ రోజుకి వారిని నేను మర్చిపోలేక మీ ముందు చెప్తున్నాను.
ఈ రోజుకి ఆ స్త్రీలు కటిక పేదరికంలో ఉండి కూడా ఆ చిన్న చిన్న గుడిసెల్లో ఉన్న వ్యక్తులు కూడా నాకు జ్ఞాపకమే. వాళ్ళు ఎంత ఉన్నతంగా ఆ కుటుంబాన్ని తీర్చిదిద్దుకున్నారో. కొంతమంది భర్తలు ఈ రోజుకి మారలేదు, కానీ ఆ స్త్రీని గౌరవిస్తారు. వాడు దురదృష్టవంతుడు అని చెప్తారు. ఏమని ఎందుకు? ఇలాంటి ఉత్తమ గుణం కలిగిన భార్యను పెట్టుకొని వీడు దౌర్భాగ్యుడిగా మారిపోయాడు కనుక వీడు దురదృష్టవంతుడు. ఇంత మంచి మనసు కలిగిన భార్యను పెట్టుకొని వీడేంటి ఇలా మారిపోయాడు? నిజానికి ఆ మాట ఎప్పుడు వస్తుంది అని అంటే, చాలాసార్లు ఇలాంటి సందర్భాలు ఎలాగొస్తుందంటే, నేను ఒక బహుశా వాళ్ళు వింటారేమో ఇది, నేను ఒక ఇంట్లో కూర్చొని ఉన్నా, ఒక 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 స్త్రీ, ఒక సహోదరి వాళ్ళ నాన్నతో మాట్లాడుతుంది. నన్ను ఇలాంటి వెధవకిచ్చి నా గొంతు కోసారు మీరు, భర్త గురించి మాట్లాడుతుంది. ఇలాంటి వెధవకిచ్చి తాగుబోతుడికిచ్చి అంటే వాళ్ళ నాన్న అన్నాడు, ఈసారి నా అల్లుండి అంటే మాత్రం ఊరుకొని అన్నాడు. నేను షాక్ అక్కడ. ఆయన తాగుతాడు, ఏం తీసుకురాడు, ఇంట్లో ఏం చూడడు, పిల్లల్ని కూడా ఏం చూడని పరిస్థితి. ఆయన అంటున్నాడు, మళ్ళీ ఈసారి నా అల్లుండి అంటే నేను ఊరుకోను అనేసరికి నేను షాక్. ఏం జరుగుతుందా అని చూడాల్సిన పరిస్థితి. ఆయన ఏమన్నాడంటే, దౌర్భాగ్యురాల, వాడు మంచోడని ఊరు తిరిగి ఒక్కతే బిడ్డమని వాడికి ఇచ్చానే నిన్ను. వాడు మంచోడని వెతికిచ్చా. నిన్ను చేసుకున్న తర్వాత వాడి కర్మ కాలింది. నిన్ను చేసుకున్నాకే వాడు తాగిపోతాడు కానీ తాగిపోతాడికి నేను ఇవ్వలేదు అంటే మీకేం అర్థమైంది? అర్థమైంది కదా? ఇలా కూడా మార్చగలరు అన్నమాట స్త్రీలు. జీవితాలు శూన్యం చేసేయగలరు. ఆ కుటుంబాన్ని ఆహ్లాదకరమైన నందనవనంగా మార్చేయగలరు. ఎలాగైనా అది ఆ స్త్రీ చేతిలో ఉంది. చివరి మాట చెప్పేసి ముగిస్తాను. మూడో మాట ఏముందంటే 29వ వచనంలో ఉన్న మాట చదువుతాం. ఉన్నారు కానీ వారి అందరినీ నీవు మించిన దానవు. చూడండి ఎంత గొప్పగా చెప్తున్నాడో భర్త. చాలామంది గొప్పోళ్ళు ఉన్నారు కానీ గొప్పోళ్ళు అందరికంటే నువ్వే గొప్పదాని అన్నాడు. చాలామంది గొప్పోళ్ళు ఉన్నారు, వాళ్ళైన స్త్రీలు ఉన్నారు కానీ వాళ్ళందరికంటే నువ్వే గొప్పదానివి. నీలాంటి వాళ్ళు అసలు ఎక్కడా నేను చూడలా, నీలాంటి వ్యక్తిని నేను ఎవరిని గుర్తించలా అని భర్త భార్యతో అనడం ఎంత దీవెనకరమైందో తెలుసా? పరమగీతంలో తన భార్యను ఎలా పోలుస్తున్నాడు అని అంటే 2వ అధ్యాయం, నేను ముగించేస్తా, సమయం చాలా ఎక్కువైపోతుంది. 3వ వచనం చూడండి. 2వ వచనం చూడండి. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో. ఈయన ఏమంటున్నాడు అని అంటే, చాలామంది స్త్రీలు ఉన్నారంట అక్కడ. ఆ అందరు స్త్రీలు ఈయన కళ్ళకి ఎలా కనపడుతున్నాడంటే బలురక్కసి ముళ్ళులాగా, చెట్లులాగా కనబడుతున్నారు. ముళ్ళులాగా. అమ్మో, ముట్టేమో అరంగుళం పోద్దు లోపలికి. ముడితేనే, వాటి మీద పడితే 3 అంగుళాల సంగతి వేరే, జస్ట్ ముడితేనే అరంగుళం. వాళ్ళందరూ అలా కనబడుతున్నారు నాకు. కానీ అతడి భార్య అతడికి ఎలా కనబడుతుంది? సున్నితమైన వల్లి పద్మములాగా కనబడుతుంది అని చెప్పాడు. లిల్లీ పుష్పం అంటాం చూడండి. లిల్లీ పుష్పాలు తెలుసు కదా, అదే వల్లి పద్మం అంటున్నాడు. వల్లి పద్మంలాగా, లిల్లీ పుష్పంలాగా ఉంది. చాలా సున్నితమైన, సుకుమారమైన, సువాసననిచ్చే అతి శ్రేష్టమైన ఒక పుష్పంతో పోల్చాడు. నువ్వు మాత్రమే నా కంటికి అలా కనపడదు. ఐశ్వర్యరాయ్ వచ్చి పక్కన ఉన్నా కూడా నాకు నువ్వు మాత్రమే ఎలా కనబడుతున్నావు? వల్లి పద్మలా కనబడుతుంది. మిగతా వాళ్ళందరూ ఎలా కనబడుతున్నారు? నీ పక్కన ఒకవేళ ఐశ్వర్యరాయ్ ఉన్న ఆమె కూడా ఎట్లా కనపడిద్ది? ముళ్ళులాగే కనపడిద్ది ఆవిడ కూడా. నాకు నువ్వు మాత్రమే. ఈ ఆలోచన కల్పించాల్సిన బాధ్యత స్త్రీగా ఆమె మీదే ఉంది. ఆయన ఇంకా ఏం పోగొడతాడు ఆమె గురించి? 6వ అధ్యాయం 8-9 వచనాల్లో చూడండి. ఆమె నీతి నియమాల గురించి ఎలా మాట్లాడతాడో చూడండి. 60 మంది రాణులు, 80 మంది ఉపపత్నులను, లెక్కకు మించిన కన్యకలను కలరు. ఇంతమంది రాణులున్నా, ఉపపత్నులున్నా, అందమైన వాళ్ళున్నా, ఎంతమంది ఉన్నా నా పావురం ఒకతే. ఎలాంటిదన్నాడు? నిష్కళంకమైంది. తన భార్యను తను చూసే పద్ధతి ఏంటంటే ఆమె నిష్కళంకురాలు, పైగా
ఆమె స్వభావాన్ని దేంతో పోలుస్తున్నాడు? పావురంతో పోలుస్తున్నాడు. ఆమె పావురం అని చెప్తున్నాడు. ఆమె నీతి నిజాయితీలకు సంబంధించిన భర్త ఇస్తున్న సాక్ష్యం. మిత్రులారా, అందుకే పౌలు తీతుతో చెప్తూ స్త్రీలు ఎలా ఉండాలి అన్న విషయం మాట్లాడుతూ చాలా ప్రస్తావనలు చేస్తూ వచ్చాడు. 2వ అధ్యాయం తీతుకు రాసిన పత్రిక 5వ వచనంలో చదువుదాం. అలాగుననే వృద్ధ స్త్రీలు, వృద్ధ స్త్రీలు ఎలా ఉంటున్నారంట? మందు తాగేవాళ్ళు అవుతున్నారంట, కొండి కత్తలు. వీళ్ళ మాట వాళ్ళకి, వాళ్ళ మాట వీళ్ళకి పెట్టి సాయంత్రం వాళ్ళు కొట్టుకు సచ్చేలాగా తయారవుతున్నారంట. అలా ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెనని, దేవుని వాక్యం వీళ్ళ వల్ల దూషించబడకుండానట్లు, యవన స్త్రీల వలన దేవుని వాక్యం దూషించబడే అవకాశం ఉంది కనుక యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి తన భర్తలను శిష్యులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, మంచివాళ్ళుగా ఉండాలి అని వాళ్ళకి బుద్ధి చెప్పు అంటున్నాడు. వాళ్ళు మాట్లాడే మాటలు కూడా ఎలాంటి మాటలు మాట్లాడాలి? మంచి మాటలే మాట్లాడాలి అని చెప్పాడు. ఎలా ఉండాలో, జీవితాలు ఎలా ఉండాలో, స్త్రీ ఎలా ఉండాలో, పురుషుడు ఎలా ఉండాలో, అందులో వృద్ధ స్త్రీలు ఎలా ఉండాలో, యవన స్త్రీలు ఎలా ఉండాలో ఎంత గొప్పగా చెప్తున్నాడు కదా దేవుడు. ఎవ్వరికీ ఏది విడిచిపెట్టలేదు. ఎప్పుడైతే వాక్యాన్ని అంగీకరించి ఒక మనిషి వాక్యాన్ని స్వీకరించి ఆ ప్రకారంగా నడుచుకుంటాడో దీవెనకరమైన వ్యక్తులుగా మనం మారే అవకాశం ఉంది. ఈమె గుణవతి ఎందుకు అయింది అని అంటే మనం 4 ఆలోచనలు చేశాం. ఆమె నమ్మకస్తురాలుగా ఉంది. ఆమె అతడికి లాభం కలగజేసింది తప్ప నష్టం కలగజేయదు. ఆమె అతడి గౌరవానికి కారకురాలు అవుతుంది. ఆమెను బట్టి ఆమె పెనిమిటి ఆమెను పొగుడుతాడు. అతడు కూడా ఆమెను బట్టి గౌరవప్రదమైన వ్యక్తిగా ఘనపరచబడతాడు అనే మాట. భర్త గౌరవానికి లోటు రానియదు, లాభానికి లోటు రానియదు. ఆమె పెనిమిటి ఆమెను తిరిగి పొగుడుతాడు. పొగిడే స్థాయి వెళ్ళగలడు. ఈమె బుద్ధి లేదు, మీ అమ్మక తెలివి లేదని పిల్లలతో చెప్పకూడదు, చెప్పే పరిస్థితులు రాకూడదు. కొన్ని సందర్భాల్లో వచ్చినా తిరిగి మన ప్రవర్తనను బట్టి వాళ్ళు మనసులు మార్చుకోగలిగే విధంగా మన జీవన విధానం ఉండాలి. ఒక స్త్రీగా దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత నిజానికి పురుషుల గురించి ఇంతగా వాక్యంలో చెప్పలేదు. స్త్రీల గురించి చెప్పినంతగా వాళ్ళకి ఇచ్చిన బాధ్యతలు కానీ పురుషుల గురించి లేవు. ఏవైతే దేవుడు తన వాక్యంలో స్త్రీ గురించి ఇచ్చాడో అవి మనం వినగలిగే అవకాశం, వాటిని ఆలోచించగలిగే అవకాశం దేవుడు మనకిచ్చాడు. వాటిని నేర్చుకుందాము, ఆ ప్రకారంగా నడుచుకుందాము. గుణవతి అయిన స్త్రీ ఆమె భర్త ఆమె యందు నమ్మిక ఉంచును. దేవుడు అలాంటి గొప్ప కృప మనకు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం.